హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షారా కలెక్షన్. ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో జరుగుతున్న మోసం, ఎవరైతే ఫేక్ కస్టమర్స్ ఉన్నారో దాని గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ మధ్యనే రీసెంట్గా మీషోలో రీసేలింగ్కి జిఎస్టీతో కాకుండా ఎన్విరాన్మెంట్ నెంబర్తో నేను అకౌంట్ అయితే ఓపెన్ చేసుకున్నానండి. న్యూ సప్లయర్ అయితే నేను జాయిన్ అయిన తర్వాత నాకైతే టక ఆర్డర్స్ అయితే వచ్చాయి. నేను ఇప్పటివరకైతే ఒక 11 ఆర్డర్స్ మాత్రమే నేను పంపించాను. అయితే ఆల్రెడీ ఇప్పుడు దానిలో మీషోలో చాలామంది సప్లయర్ అకౌంట్ ఓపెన్ చేసి చాలామంది కూడా ఇలాగే రీసేలింగ్ చేసుకుంటున్నారు. కాకపోతే అది చూసి కొత్తగా మేము కూడా దాంట్లో రీసేలింగ్ చేస్తే బాగుండు అని కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి నేనైతే ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీషోలో ఎవరైతే జాయిన్ అయ్యి రీసేలింగ్ చేయాలనుకుంటున్నారో, జిఎస్టీ అయినా ఎన్విరాన్మెంట్ నెంబర్తో అయినా దేనితోటైనా ఎవరైనా రీసేలింగ్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా హిందీ, ఇంగ్లీష్ ఏదైనా సరే అండర్స్టాండింగ్ చేసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మన ప్రాబ్లం ఏంటో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి. ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలండి. నేను చెప్పేది అదే. నాకైతే లాంగ్వేజ్ రాదండి. నాకైతే హిందీ అర్థం కాదు, ఇంగ్లీష్ కొంచెం అర్థం అవుతుంది, కానీ వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము పూర్తిగా. నాకైతే తెలుగు మాత్రమే వచ్చు. అయితే దాంట్లో తెలుగు ఎగ్జిక్యూటివ్ వాళ్ళైతే ఉండరు. తెలుగు కస్టమర్ కేర్ అయితే అసలు లేదండి సప్లయర్ అకౌంట్లో అయితే వాళ్ళు మనకు సమస్య టికెట్ రేజ్ చేసినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం టికెట్ రేజ్ చేస్తాం కదా, కాల్స్ వస్తుంటాయి. మన ప్రాబ్లం సాల్వ్ చేద్దామని వాళ్ళు మనకు కాల్ చేస్తారు. కానీ మనకి హిందీ రాక, వాళ్ళకి తెలుగు రాక చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే. ఎందుకు నేను అనవసరంగా దీంట్లో జాయిన్ అయ్యాను అని అనిపించింది. ఎందుకంటే 11 ఆర్డర్స్ నేను పంపించాను. ఓకే, బాగానే ఉంది. కాకపోతే అక్కడ మొత్తం రాంగ్ రిటర్న్స్. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా, మరి ఇంత దుర్మార్గంగా ఉంటారా అనిపించింది నాకైతే దీంట్లో జాయిన్ అయిన తర్వాత. మీకు ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది నాకు ఫస్ట్ రిటర్న్ రాంగ్ రిటర్న్ వచ్చిన ఫస్ట్ది అనమాట. ఇది అయితే ఇంకా వచ్చేది ఉంది. ఇది వచ్చేసి ఎక్స్ప్రెస్ బీస్లో వచ్చిందనమాట. ఎక్స్ప్రెస్ బీస్ వాళ్ళు దాంట్లో వచ్చింది. ఇది ఎక్స్ప్రెస్ బీస్ వాళ్ళది రిటర్ను. అలాగే మనకి కొన్ని డెలివరీ దాంట్లో వస్తాయి, కొన్ని ఎక్స్ప్రెస్ బీస్ దాంట్లో కూడా వస్తాయి. అయితే ఈ ఎక్స్ప్రెస్ బీస్ దాంట్లో 165 రూపీస్ మనకి ఛార్జెస్ పడుతున్నాయి. రిటర్న్ ఛార్జెస్ 165 రూపీస్ రిటర్న్ ఛార్జెస్ పడుతున్నాయి. అదే మన డెలివరీ దాంట్లో అయితే 203 రూపీస్ పడుతున్నాయండి. ఎందుకు అలా అంత అమౌంట్ పడుతుంది ఏంటి? ఇప్పుడు మనకి వచ్చేసి ఇదైతే రాంగ్ రిటర్న్ నాకు పంపించారు. వీళ్ళు ఎవరు? ఇది చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను అడ్రస్. ఇది అకులస్వామి గౌడ్ అంట, అబ్దుల్లాపూర్ కంకాపూర్ అంట, తెలంగాణనే, మన తెలంగాణనే. అయితే నేనైతే ఎన్రోల్మెంట్ నెంబర్తో కదా నేను అకౌంట్ తీసుకుంది. అందుకే నేను ఓన్లీ తెలంగాణ వరకే నేను సేల్ చేయగలను, అంతకుమించి నేను చేయలేను. అయితే ఇది అకులస్వామి గౌడ్ అంట, వీళ్ళు ఎవరో తెలియదు. కానీ నేను పంపించింది సాఫ్ట్ శారీ, డైలీ వేర్ శారీ, సాఫ్ట్ బటర్ఫ్లై శారీ నేను పంపించింది. నేను ఆ శారీ కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను. నా దగ్గర ఆ శారీ లేదు. నేను మీషో శారీ చూపిస్తాను కదా, ఇలా మీషో ఓపెన్ చేశాక శారీ క్లిప్ యాడ్ చేశానండి. దీంట్లో ఇలా రిటర్న్స్లోకి వెళ్ళాక కనిపిస్తుంది. నేను పంపించింది స్మూత్ ఫ్యాబ్రిక్ బటర్ఫ్లై శారీ అండి. ఇదేనండి, చూసారు కదా బటర్ఫ్లై ఏదైతే శారీ ఉంటానో అది తర్వాత ఆ క్లిప్ దీనికి యాడ్ చేస్తాను, మీరే చూడండి. ఆ శారీ ఉంచేసుకొని వాళ్ళు ఈ శారీ, వాళ్ళకి ఏదో పెట్టుబడి శారీస్ ఉంటాయి కదా, ఇది చూడండి, ఇది బ్లౌజ్ ఎంత డెలికేట్గా ఉన్నది చూడండి. ఇది ఎవరో పెట్టుబడి శారీస్, ఇంట్లో నచ్చని శారీస్ ఉంటాయి కదా, అది ఈ ప్యాకింగ్లో పెట్టేసి రిటర్న్ పెట్టారు. అది డెలివరీ బాయ్ తప్పు కూడా ఉంటుంది. చూసుకోవాలి మనం ఇచ్చిన ఆర్డర్ ఏంటి, మనం పంపించిన ఆర్డర్ ఏంటి, ఆ కస్టమర్ మళ్ళీ రిటర్న్ పెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చే ఐటమ్ ఏంటి అనేది చూసుకోవాల్సింది వాళ్ళది కూడా తప్పు ఉంటుంది. అయితే కొంతమంది డెలివరీ బాయ్స్ అవన్నీ చూసుకోకుండా హడావుడిగా తీసుకొని వచ్చేస్తారు, అవన్నీ పట్టించుకోరు వాళ్ళు. అయితే ఇప్పుడు దానికి ఎటు చూసిన ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే రీసేలింగ్ చేసే వాళ్ళకే వస్తుంది ప్రాబ్లము. అది వాళ్ళకి అర్థం కాదు. చాలామంది కస్టమర్స్ కొంతమంది ఆర్డర్స్ పెట్టుకొని 1-2 రోజులు వాడుకొని పంపించిన వాళ్ళు కూడా ఉంటారు. అలా చేయడం వల్ల ఎవరు నష్టపోతున్నారు అనేది కస్టమర్స్కి అర్థం కావట్లేదు. నేను ఈ వీడియో ఎవరు చూస్తున్నా సరే ప్లీజ్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీషోలో రీసేలింగ్ చేసేవాళ్ళు, మామూలుగా ఇంట్లో చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసి రీసేలింగ్ చేసే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు నాలాంటి వాళ్ళు. మీరు అలా చేయడం వల్ల ఎంత నష్టపోతారో తెలుసా? ఇప్పుడు ఇది పంపించడం వల్ల ఈ శారీ అంత బాగలేదు. నేను పంపించింది స్మూత్ ఫ్యాబ్రిక్ అండి, ఇది అంత మంచిగా లేదు శారీ. ప్లస్ మళ్ళీ నా శారీ నాకు రాకపోగా అక్కడ 203 రూపీస్ నాకు రిటర్న్ ఛార్జెస్ పడ్డాయి. డెలివరీ బాయ్ మన దగ్గర నుంచి తీసుకెళ్ళడం, మళ్ళీ కస్టమర్ రిటర్న్ పెట్టగానే మళ్ళీ అక్కడ నుండి తీసుకొచ్చి మనకి ఇవ్వడం వల్ల ఆ ఛార్జ్ ఏదైతే ఉందో అది నా మీద పడుతుంది. అంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా మీషోలో రీసేలింగ్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళ మీద అనమాట. అయితే ఒకసారి మీరు అర్థం చేసుకున్నట్లయితే అలాంటి తప్పులు ఇంకోసారి చేయరు. ఇంత చీప్గా ఎలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మనం ఇప్పుడు పంపించింది ఒక 500 శారీ, దాని వాల్యూ 500.
500 దగ్గర కూడా ఇంత కృతిపడి ఆ శారీ ఉంచేసుకొని వాళ్ళ ఇంట్లో ఏదో పనికిరాని శారీ ఉంటే ఇలా కవర్లో పెట్టేసి అది రిటర్న్ పెట్టడం ఎంత మాత్రం న్యాయం అండి, ఎంత మాత్రం కరెక్ట్? ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇది మామూలుగా ఏ కస్టమర్కి, చాలామంది కస్టమర్కి తెలియదు ఆర్డర్ పెట్టుకున్నాం ఇలా చేయడం వల్ల ఎవరు నష్టపోతారు వీడియోలో చెప్తాను. దాని గురించి కూడా నేను తర్వాత చెప్తానండి. అయితే అవుట్ స్టాండింగ్ పేమెంట్స్లో నుంచి మనకి ఈ రిటర్న్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవుట్ స్టాండింగ్ పేమెంట్ నుంచి వాళ్ళు కట్ చేసుకుంటారు. ముందుగానే కట్ చేసుకొని టోటల్ అమౌంట్ అక్కడ వేస్తారండి. అయితే అక్కడ కూడా ప్రాబ్లం ఉంది. ఇప్పుడైతే పూర్తిగా నాకు వచ్చే అమౌంట్ కాక ఇంకా నేనే అమౌంట్ కట్టాలన్నట్లుగా చూపిస్తుంది. అది నేను తర్వాత చెప్తాను. అయితే ముందుకైతే ఈ మీషో గురించి నేను ఇలా జరుగుతుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఒకసారి నా కలెక్షన్ కూడా చూడండి. ఎవరికైనా నచ్చితే నేను మామూలుగా ఆఫ్లైన్లో రీసేలింగ్ చేస్తానండి. అయితే ఇవి ఏంటంటే నేను ఆన్లైన్లో నేను ఫ్రీ షిప్పింగ్ ఇద్దామనుకుంటున్నాను. ఫ్రీ షిప్పింగ్ ఒకసారి కలెక్షన్ చూడండి. ఇవైతే లేస్ బార్డర్ వచ్చేసి చూడండి. ఇది లేస్ బార్డర్ శారీ ఇలా ఉంటుంది. క్యాట్లాగ్ చూడండి. శారీ ఇలా ఉంటుంది. వర్క్ బ్లౌజ్కి ఇలా వర్క్ వస్తుందండి. ఇలా వర్క్ వస్తుంది. ఇది లేస్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది లేస్ బార్డర్ కట్ వర్క్ శారీ అయితే ఇది ప్రింట్ అండి. ఇది మాత్రం ప్రింట్ పోతుంది అని అనుకుంటారేమో, కానీ ఇది అసలు పోయే ప్రింట్ కాదండి, అస్సలు కాదు. ఈ ప్రింట్ అయితే అసలు పోదు. ఇవైతే నేను 599కి ఫ్రీ షిప్పింగ్ ఇద్దాం అనుకుంటున్నానండి. ఎవరికైనా నచ్చితే మాత్రం నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆర్డర్ పెట్టుకోండి. వాట్సాప్లో హాయ్ అని పంపించండి. నేను మిగతా పిక్స్ అన్నీ కూడా పంపిస్తాను. ఇప్పుడు చూపిస్తాను కూడా మిగతా ఎన్ని కలర్స్ ఉన్నాయనేది. ఇదొక కలరు చూడండి. ఇదొక కలరు. ఇదొకటి మెరూన్ కలర్కి గ్రీన్ బార్డర్ వస్తుంది. ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఎవరికైనా నచ్చితే మాత్రం నేను 599కి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నానండి. ఫ్రీ షిప్పింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు రాఖీ పండుగ వస్తుంది కదండి, నేను ఇద్దాం. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. చూడండి, ఇందాక చూపించింది ఎల్లో కదా, ఎల్లో శారీకి బ్లూ బార్డర్ కదా, ఇదేమో బ్లూకి ఎల్లో బార్డర్, కట్ వర్క్ బార్డరు ఇలా వస్తుంది. ఇది ఒక కలరు. మెరూన్కి గ్రీన్ బార్డర్ వచ్చిందండి, గ్రీన్ బ్లౌజ్ కూడా. నా దగ్గర అయితే ఈ కలర్స్ ఉన్నాయి. ఈ 599 ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నానండి. 599 ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. అది షారా కలెక్షన్ అండి, జెన్యూను. నాకు సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువగా లేరు. దానివల్ల శారీ ఆర్డర్ చేసుకుంటే పంపిస్తారేమో ఇలాంటి డౌట్స్ ఏమీ అవసరం లేదు. నాతో మీరు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడవచ్చు. నేనైతే ఈరోజు ఆర్డర్ పెట్టుకున్నా, నేను వెంటనే ప్యాక్ చేసి వెంటనే పంపిస్తాను. ఇవ్వండి కలర్స్. ఎవరికైనా నచ్చినట్లయితే మీరు వాట్సాప్లో హాయ్ అని పంపించండి. నేను మిగతా పిక్స్ కూడా మీకు దీంట్లో క్లారిటీగా అర్థం కాకపోతే నేను మిగతా కూడా పెడతాను. అలాగే డిజిటల్ శారీస్ ఉన్నాయండి. ఈ డిజిటల్ శారీస్ ఇవ్వండి. ఇవి కూడా అదే కాస్ట్కి ఇద్దాం అనుకుంటున్నాను. నేను ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను. చూడండి ఒకసారి. ఇది బ్లూ బార్డర్ వచ్చేసి డిజిటల్, దానిలో కూడా 2 కలర్స్ ఉన్నాయండి. ఇది ఒక కలరు, ఇది గ్రీన్ బార్డర్, గ్రీన్ పళ్ళు వస్తుంది. ఇది స్కై బ్లూ శారీ మొత్తం స్కై బ్లూ వస్తుంది. డిజిటల్ ప్రింట్తో ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ గ్రీన్ బార్డరు అండ్ పళ్ళు కూడా గ్రీన్ కలరే. గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా గ్రీన్ కలరే ఉంటుందండి. ఇది ప్లీజ్ నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీషో గురించి కూడా ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. అంటే నా అనుభవం చెప్తున్నానండి. ఆల్రెడీ చేసే వాళ్ళకి ఇవన్నీ తెలుసు అండి, ఆల్రెడీ అందులో ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలుసు. కాకపోతే కొత్తగా ఎవరైనా రీసేలింగ్ చేయాలి అని అనుకున్నట్లయితే నేను వాళ్ళకి
నేను చెప్తున్నాను, నా అనుభవం చెప్తున్నాను అంతే. ఎవరిష్టం వాళ్ళది. నేను జాయిన్ అవ్వద్దని నేను చెప్పట్లేదు, కానీ నేను దాంట్లో నేను ఎదుర్కొన్న సమస్యలు మీతో చెప్తున్నాను. ఇదండి ఈ వీడియో. ప్లీజ్ మా ఛానల్లో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నాను. థ్యాంక్ యూ.